వాస్తవాలు లైవ్ టీవీకి స్వాగతం. నారాయణపేట జిల్లా నర్వ మండల కేంద్రంలో జిల్లా స్థాయి బీజేపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వ నమోదు కార్యక్రమం మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యురాలు డికే అరుణమ్మ చేతుల మీదుగా అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా అరుణమ్మ మాట్లాడుతూ ప్రతి బూత్ నుండి 200కు పైగా బీజేపీ పార్టీ సభ్యత్వం చేయించే విధంగా చూసుకోవాలని కన్వీనర్లను, అధ్యక్షులను, పదాధికారులను, పార్టీ కార్యకర్తలను ఆదేశించారు. తర్వాత అరుణమ్మ మొదటి సభ్యత్వాన్ని బంగ్ల లక్ష్మీకాంత్ రెడ్డితో చేయించారు. సమావేశం అనంతరం బంగ్ల లక్ష్మీకాంత్ రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో అరుణమ్మ మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మన పార్టీ అభ్యర్థులు గెలవాలంటే భారీగా బీజేపీ పార్టీ సభ్యత్వం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కన్వీనర్ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, నారాయణపేట జిల్లా అధ్యక్షులు పగడాకుల శ్రీనివాస్, జిల్లా ఇన్ఛార్జ్ విష్ణువర్ధన్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి కొండయ్య, రతంగ పాండ్, బండ్ల లక్ష్మీకాంత్ రెడ్డి, జిల్లా కో కన్వీనర్ ప్రసన్న బలరాం రెడ్డి, కెంచి శ్రీనివాస్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షులు లలిత వెంకట్రెడ్డి, వివిధ మండలాల నుంచి వచ్చిన మండల అధ్యక్షులు, కన్వీనర్లు, కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, మోర్చాల అధ్యక్షులు, బీజేపీ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. లింగ భేదముల కారణంగా విచక్షణ చూపకూడదని దృఢంగా విశ్వసిస్తున్నాను. అంటరానితనమును ఏ రూపంలోనూ గుర్తించను, పాటించను. నేను ఏ ఇతర రాజకీయ పార్టీలలోనూ సభ్యులను గాని కాను. పార్టీ నియమ నిబంధనలకు, క్రమశిక్షణకు కట్టుబడి ఉండగలను. భారత్ మాతాకి కట్టుబట్టి రేపు మన గ్రామాల్లో ప్రతి ఒక్కరు కూడా మన సర్పంచ్ ఉండాలి, మన ఎంపీటీసీ ఉండాలి, మన జెడ్పీటీసీ ఉండాలి, మన వార్డ్ మెంబర్ ఉండాలి, మన మున్సిపల్ చైర్మన్ ఉండాలి. ఈ విధంగా కూడా అందరూ కూడా కలిసికట్టుగా ఉండి పట్టుబడితే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో 100కి 200% అధికారంలోకి వస్తున్నటువంటి మాట ఖాయమని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ, మరి పెద్ద ఎత్తున విచ్చేసిన ప్రతి కార్యకర్తకు, ప్రతి నర్వ గ్రామ పెద్దలకు, ప్రజలకు, రైతులకు, అక్కలకు, చెల్లెలకు, అందరికి, యువకులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ